రమేష్ గురించి అంతరించిపోతున్నటువంటి యావత్ మా కళారంగం ఏదైతే ఉందో అటు నాటక రంగం, కూచిపూడి కళారంగం, జానపద కళారంగంతో పాటు అనేకమైనటువంటి కళారూపాలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో అన్నిటికి కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇప్పుడు ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ, అన్ని రకాల కళాకారుల్ని, అన్ని రకాల కళారూపాల్ని, అన్ని రకాల కళా సంఘాలని ఒకటే వేదిక మీదకి చేర్చి మా యొక్క సమస్యలు చర్చించి ఒక జేఏసీగా ఏర్పడాల్సిన మాకు అవసరం ఎంతైనా ఉంది. విడివిడిగా ఉండడం వల్ల మాకు ఏమాత్రం ఇంతవరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆధారం లేకుండా అయిపోయింది. కాబట్టి జేఏసీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులందరితో జేఏసీగా ఏర్పడి జేఏసీ ద్వారా మా యొక్క కష్టాలను, మా ఆశలను, మా బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ నుంచి మాకు రావాలో ఆ హక్కును సాధించుకోవడానికి మేము ఒకటే వేదిక మీదకి రావాలనేసి మేము ఒక కార్యక్రమం రూపొందించుకున్నాం. రాబోయే 4 నెలల్లో మేము జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి ఏర్పడతాము. అందులో భాగంగా ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 6 సంఘాలను కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయడం ఏమంటే మా యొక్క కళారంగం నిర్వీర్యం అయిపోయింది సార్. దయచేసి మా కళాకారులు అయితే ఏదైతే అన్ని జిల్లాలో ఉన్నారో, అన్ని రకాల కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన రంగస్థల కళాకారులు కావచ్చు, వివిధ రకాల కళారంగం కళాకారులు కావచ్చు, వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వానికి కళాకారులు మేము ఇంతమంది ఉన్నాం, మా సమస్యలు ఉన్నాయని తెలియజేయడానికే ఈ ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ సభ నుంచి ఒకటే తెలియజేస్తున్నాం, మన జెండాలు ఎన్ని ఉన్నా కూడా ఎజెండా మాత్రం ఒకటే. మన కళాకారుల సమస్యలంతా తీర్చుకోవడానికి అందరూ కలిసి పోరాటం సాగించాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లాలో సకల కళాకారుల సమ్మేళనం చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కళాకారులు ప్రతి ఒక్కరూ చాలా సంఘాలు పెట్టుకొని మేమే గొప్ప అని ఎవరంతా వాళ్ళు విడివిడిగా ఉండేదానికంటే ఒక జేఏసీ ఏర్పడి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి కళాకారులందరూ ఒకటే తాటి మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కళారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఇప్పటికీ ఎటువంటి తేడా అయితే కనిపించడం లేదు. కారణం ఏమంటే గతంలో వీరికి పరిపక్వత ఉందో లేదో కళాకారుల పట్ల తెలియదు, కానీ కళాకారులు అనే వాళ్ళని వినియోగించుకొని ఒక కరివేపాకు చందంగా పక్కన పడేయడం జరిగింది. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా సరే ముఖ్యంగా జానపద కళాకారులు, అలాగే జానపద కళాకారులు అంటే అన్ని రకాల వారిని వీళ్ళందరినీ సమైక్యం ఒక సాంస్కృతిక సారథిగా ఏర్పాటు చేసి అర్హులైనటువంటి కళాకారులకు, అలాగే ప్రతిభ కళాకారులకు సాంస్కృతిక సారథి ద్వారా కొంతమందికి ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలను కల్పించి వీరి ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కళాకారులందరికీ కళలు ఐకమత్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. రాష్ట్రంలో ప్రతి కళాకారులు అంతా ఐకమత్యంగా మన ఉద్దేశంగా మన వచ్చే హక్కులన్నీ పోరాటం చేసి మన పింఛన్లు కానీ, మనకు సంఘంలో మీడియా మిత్రులకు కానీ, కళాకారులకు కానీ ఒక గృహాలు లేవు, అందరూ బాడీలు కట్టుకుని ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇవ్వాలని కోరుకుంటున్నాం.